పరలోకమున్న తండ్రి మీకు స్తోత్రములు. దేవుని కుమారుడైన యేసు ప్రభు మీకు స్తోత్రములు. దేవుని పరిశుద్ధాత్మ మీకు 100,000,000 స్తోత్రములు చెల్లించు స్వామి. మీ ప్రార్థన మందిరములో చేరినప్పుడు దేవా ఈ భూమిని బ్లెస్ చేయండి స్వామి. ఈ భూమిని బ్లెస్సింగ్ చేయండి త్రైక దేవా. ఈ సమయమును యేసు నామములో ఈ భూమిని ప్రతిష్ఠ చేస్తున్నాను. యేసు నామములో ఆత్మాభిషేకంతో నింపబడాలి. స్వర్గంలో ఉన్న తండ్రి చిరకాలము జీవించే దేవా 100,000,000 స్తోత్రం. ఈ ప్రార్థన మందిరంలో వచ్చి ప్రతి ఒక్కొక్కరు మీ ఆత్మ బంధనంలో కట్టబడాలి. మీ ఒక సింహ బంధనంలో కట్టబడాలి. మీ ఒక రక్తము బంధనంలో కట్టబడాలి. ఈ ఆరాధనాలయం, ఈ ప్రార్థన మందిరం అయ్యా సృష్టికర్త, ఇది నీ పాదపీఠం ఉంది. నీ పాద కింద పడిపోయిన మట్టి ధూళి ఉన్న మనకి జీవము నింపినావు, ఆత్మ నింపినావు. నిన్ను ఆరాధించటం అయ్యా నీ ఆత్మ అభిషేకంతో మనకు నింపబడినావు. 100,000,000 స్తోత్రం. ఎలాంటి పరిస్థితిలో కూడా నన్ను విడిచి స్వామి దూరం కాకూడదు. నేను దూరం కాకూడదు. నేనిచ్చి దూరం చేయడానికి ఎన్నో ఈ లోకము మీద ఉన్న ఎన్నో విషయములు ఉన్నాయి. నేనిచ్చి మాత్రమే దూరం కాకూడదు. మనము నీటిలో వచ్చినప్పుడు నీటి బిడ్డలు నువ్వు ఒక్కడవే దేవుడు, నువ్వు త్రైకుడు, నువ్వు సర్వవ్యాప్తియు, నువ్వు సర్వ జ్ఞానియు, పాప విమోచకుడు, యజ్ఞ బలైపోయిన దేవుడు, మరణమును జయించిన దేవుడయ్యా. దుష్ట శక్తులను కాల్చేసే నైస్ చేసే పరిశుద్ధాత్మ అగ్ని అభిషక్తుడైన అగ్ని ఆత్మ దేవుడు. అవును ప్రభు, నీ నామమున ఈ భూమిని అభిషేకం చేస్తున్నాను. పరలోక ద్వారము తెరవబడాలి. ఈ బలిపీఠము మీద బయట ఉన్న సంగాతులన్నీ బలి చేయాలని, లోకము మీద ఉన్న ఆశాకాంక్షలని బలి చేయాలని. అవును ప్రభు, నువ్వు పరిశుద్ధులైన నీ బిడ్డలు పరిశుద్ధముగా ఉండాలి. పాపిష్ట పనిలో, దుష్ట శక్తిలో, శరీర ఆశలో, తాగుడు తిన్నుడు, కాయలు పెట్టుడు, మాట మంత్రం చేసుడు, దయ్యాల భూతల పిశాచుల పనిలో చేరకుండా పరిశుద్ధమైన అగ్ని అభిషేకము దిగి వచ్చిన కృపావేది బలిపీఠ యజ్ఞ వేది దగ్గర మేము వస్తున్నప్పుడు అవన్నీ బయటనే కాల్చుకోవాలి. ప్రభు, నీ సన్నిధానమును నీ ప్రార్థన మందిరంలో వచ్చినప్పుడు నా పరిశుద్ధంగా జీవించాలి. ఇప్పుడైతే స్వామి ఈ ఆరాధన సిస్టమ్ మొత్తం నీ చేకిచ్చేస్తున్నాను. ఈ ఆరాధన సిస్టమ్ మొత్తం నీ చేకిస్తున్నాను. మమ్మల్ని అందరూ నువ్వు ఉపయోగ చేసుకున్నావు అయ్యా. మమ్మల్ని అందరూ నువ్వు ఉపయోగ చేసుకున్నావు. ఇక్కడున్న యాజక వర్గం, ఇక్కడున్న సేవ కార్యం, ఇక్కడున్న క్వైర్ సిస్టమ్, ఇక్కడున్న సంగీత్ సిస్టమ్, ఇక్కడున్న వాద్యాల సిస్టమ్, ఇక్కడున్న వర్షిప్ సిస్టమ్
మొత్తం నీ చేయిస్తున్నాను. ఈ ఆరాధన మీరు నడచండి అయ్యా. ఈ ఆరాధనకి మొదటివాడు మీరు, మధ్యస్థతను వహించి వరకు మీరు ఇప్పుడు నుంచి వెనక నడిపించిన దేవా, వెనక నుంచి ఇప్పుడు వరకు నడిపించిన దేవా, ఇప్పుడు నుంచి ముంగట నడిపే దేవా, పరిశుద్ధాత్మ ఇప్పుడైతే నీ ఆధారుడు నా కుటుంబం ఇస్తున్నాను. అందరూ చెప్పుకోండి, అందరూ చెప్పండి. దేవా, యేసు ప్రభువా, పరిశుద్ధాత్మ ఇప్పుడు వరకు నడిపించిన దేవా, ఇంకా ముంగట నడిపించే దేవా, ఇంకా ముంగట నడవాలంటే నీ సహాయకుడైన ఆత్మ మనకి కావాలి. ನಿಮ್ಮ ಸಹಾಯಕನಾಗಿರುವಂತ ಆತ್ಮ ನಮಗೆ ಬೇಕು. ನಮ್ಮನ್ನು ನಡೆಸುವ ಆತ್ಮ ನಮಗೆ ಬೇಕು. మాకు నడిపించే దేవుని ఆత్మ మాకు కావాలి. ఇప్పుడు వరకు నడిపించారు, ఇంకా ముంగట నడపండి. మనందరి కుటుంబాలు, మనందరి జీవితంలో, మనందరి శరీరం, మనందరి ఆత్మ, మనందరి కిడ్నీ, మనందరి లివర్, మనందరి హార్ట్, మనందరి బ్రెయిన్, మనందరి ఎముకలు, మనందరి శరీరంలో ఉన్న నాడులు, మనందరి శరీరంలో ఉన్న రక్తము, మనందరి మైండ్ సెట్లో ఉన్న ప్రతి ఒక్క ఆలోచన నీ చేతికి అప్పగిస్తున్నాను. మనకందరికీ మీ చిత్త ప్రకారంగా నడపండి. ఇక్కడే కాదు, మనం ఎక్కడ అడుగు పెట్టినా మా జీవితంలో మీరే మాకు నడపండి. మహిమ, ఘనత, గౌరవము మిమ్మల్నే చెల్లిస్తున్నాము. నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. అలాగే నిలబడినప్పుడు కీర్తన